పద్మా ఏంటి నీకు ఎంత ఇచ్చా అది నాకు చూపిస్తాయితే. ఇది మీ ప్యాంట్లోనే దొరికింది. నా ప్యాంట్లోనా? అవును, ఇది మీ ప్యాంట్లోనే దొరికింది. సరే అయితే ఇంకో. నేనేం చేసుకోను, నేను ఇంకా సింగిలే. సరే ఇది ఎక్కడో మర్చిపో. మర్చిపోవాలా? ఖర్చు అవుతుంది. సరే ఇది తీసుకొని ఇప్పుడు మర్చిపో. ఇంత పెద్ద మ్యాటర్కి 200 అమ్మగారికి తెలిస్తే అయిపోతారు. ఏం చేస్తున్నారు? ఏం లేదు. వారి చేతిలో మనీ ఏంటి? సాజేబీలో దొరికిందండి. అవునా, సరే లేదు. ఏంటి అలా చూస్తున్నారు? ఏమేనా వచ్చి ట్రై తీసుకెళ్ళు. అదేంటి మిమ్మల్ని అలా చూస్తుంది? ఏమో నాకేం తెలుసు. ఆఫీస్ టైం అవుతుంది. బాక్స్ పెట్టి అది అలాగే 2000 ఇవ్వండి. 2000 ఎందుకు బాబు? బయటకు వెళ్తే 50 రూపాయలు వచ్చేస్తుందిగా. సరే అయితే ఇవ్వకండి, అమ్మగారికి చెప్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? ఏమైనా ఆగు. నీకేమిచ్చారు? ఏమి ఇవ్వలేదమ్మా. సరే పట్టుకో. ఏంటిది? ఏంటిది? అది నా ప్యాంటు బదులు పెడుతున్నాడు. చాలా అవుతుందని అదేదో తెలియదు. నీకు చెప్పకపోయినా తనకు మనీ ఇచ్చాను. కావాలన్నా కన్నా అడుగు, ఎక్కడ ఉండగా. అడగవు కావాలంటే ఎక్కడ ఉంది కదా. బసే నేను చెప్పింది నిజమే. ఏంటి నిజం? ఇట్లా పనిచేసేవాడు కాలేజ్ చూడడం నిజమా? అందుకే నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. చెల్లి లాంటిది దొరికిపోయే గెలటి 100 చెప్పచ్చు. ఇప్పుడే మా డాడీ ఫోన్ చేసి అమ్మని చెప్తాను. ఆగండమ్మా ఆగండి, చా తప్పలేదు. డబ్బులు అవసరమే, సాజేబీలో నేనే పెట్టానమ్మా. విన్నావా ఏమన్నారో? డబ్బు కావాలంటే నన్ను అడగచ్చు కదా, ఇలా ఎవరైనా చేస్తారా? సారీ అమ్మా. ఇక నుంచి వెళ్ళు. సారీ అమ్మా. పొమ్మనానా? నేను నీ దగ్గర అబద్ధం ఆడలేదు, నిజం మాత్రమే దాచాను. కళ్ళతో చూసేవి చెవులతో అన్నవి ఎప్పుడు నిజం కాదు. సారీ అండి.